అనే పేరు మీద మరి అలా ఏమొచ్చింది ఒక్కసారి అరుచుకుందాము. చలో, మహాపత్రిక వచ్చింది. ఉగాది నుంచి గద్దర్ సినీ అవార్డులు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి. ఘనంగా భక్త రామదాస్ జయంతి ఉత్సవాలు. సరే, భట్టి కథ ఇట్లా ఉంది. రాష్ట్రంలో పాలన పడకేసిందట. పెద్ద మనిషి బాగానే పాలన చేతగాని సీఎం, ప్రతిపక్షాలపై విమర్శలు. మోడీని కలిసిన రేవంత్ రాహుల్ను ఎందుకు కలవలేదు? అయితే ఈయన మొత్తం ఇదే పని మీద ఉన్నట్టుండు. అలుక్కాడ కొంగ కూర్చొని ఏడంగా బుడ్డ వరకు వస్తుంది, ఏడంగా నయా పశి వస్తుంది, ఏడంగా అది రజాకారు వస్తుంది, ఉంటాయిగా బుడబుడకి పచ్చాపలు. గాటి కోసము ఈ కొంగ మంచిగా నాశ పెట్టుకుని దానికి కావాలి మొత్తం అదే, దాని ధ్యాస మొత్తం బుడ్డ చేపలు ఏడంగా వస్తున్నాయో గదే. ఇప్పుడు ఈయన ధ్యాస మొత్తం దాని మీదనే ఉంది. ఎందుకంటే మరి ఈ రకంగా అక్కడ అల్లిస్తేనే నాకు మరి మోడీ కంచెపడి ఆయన నా ముచ్చట ఆయన శివులో పడి నాకు షెడ్డో పాడో మరి బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందో ఏమో అన్న. ఎవరి ఆరాటం వాళ్ళదే, ఎవరి పోరాటం వాళ్ళదే. బీసీలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే బీసీని సీఎం చేయాలి. ఎంపీ రఘునందన్ రావు. అబ్బా, ఈ దండం పెరిగిన నాయను. సరే చూసుకో, ఒక్కసారి రఘునందన్ సార్ కాడు పోదాం. అయితే రఘునందన్ రావు ఇక మరి ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఎట్లా నేను మోడీ సారు కంచె పడాలి, ఎట్లా నేను మోడీ సారు కాడ మార్కులు కొట్టాలి అనే దాని మీద బాగా నిర్ణయాల తేపారలాడుతుండు. ఇక మరి ఏంది ఏమో అనే ఒక్కసారి ఫస్ట్ రాష్ట్రంలో పాలన పడకేసింది, పాలన చేతగాని సీఎం, ప్రతిపక్షాలపై విమర్శలు. మరి ఈయన ఏం చేస్తుండ్రు? మరి ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు కూడా షెడ్డో పాటో ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు పాలన పడకేసింది అంటుండ్రు. మా అంటే 14 నెలల పరిపాలన ఇది, అంతేనా? జనాలకు అన్నీ తెలుసు. 14 నెలల పరిపాలనలో ఇక వాళ్ళు కిందికో మీదికో తనలాడుకుంటా ఎట్టు బట్టి తెలంగాణ రూపురేఖను మార్వాలి అనే కంకణం కట్టుకొని జనాలకు ఇచ్చిన హామీలు మేము ముందు ఇంకా చిన్నగా ఇంకా మాకు 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి చిన్నగా మేము అటో ఇటో జనాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అనేది ఇప్పుడు కాంగ్రెస్ వల్ల ఆపోచన. ఇక మరి నిన్న 2 ఏళ్ళు కాదా, ఏడాది అర్థం కూడా కాదా, అప్పుడే ఈ దునుకుడు మాటలు ఎందుకు? మరి వీళ్ళు శోకం పూసలే, బీజేపీ వాళ్ళు శోకం పూసలే. మెట్రో తీసుకుందాం. మెట్రోకు మరి ఇవాళ రేవంత్ సారు ముక్కు బట్టి వరం, మొన్న చెప్పుకున్నాం, ముక్కు బట్టి వరం అడుగుతుండ్రు. ఏమని? మా వాటా మాకు రావాలి, మా తెలంగాణకి వెళ్ళి రూపాయి పన్నుల రూపంలో పోతే మాకు వచ్చేది 42 పైసలే. అయినా ఏం చక్కగా మీరు ఇది చేస్తలేరు. మెట్రో విస్తరణకు మీరు తప్పకుండా మాకు అనుమతులు నిధులు కావాలనేది ఇప్పుడు రేవంత్ అయ్యే తనలాడుతుండు. మరి ఇదే మెట్రో స్టాలిన్కు ఆమె ఉండే కదా, పేరేం ఉండే, అది ఆర్థిక శాఖ మంత్రి, గుర్తుకొస్తలేదు ఏమైనా, నిర్మలా సీతారామన్ ఇదే స్టాలిన్కు మెట్రోకు మంచిగా రింగరించి తమాషగా ఇక్కడ జాగా దంపింది, అక్కడ పర్మిషన్ ఇచ్చింది, షెడ్డో పడో అక్కడ కథ నడిపించింది. మరి ఇక్కడ ఈ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావు పాలన పక్కేసుకొని పండుకుందని చెప్తుండు కదా, మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు? ఎందుకో గుంజుకొస్తలేరు? ఈ మెట్రో విస్తరణకు మరి ట్రాఫిక్తో జనాలు ఇబ్బంది పడుతున్నారు. బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, దుమ్ము ధూళి పానమంతా గాలి దుమ్ము ధూళి పానమంతా గాలి
పట్నం హైదరాబాదులో ఆ దుమ్ము ధూళితోటి పగ్గం పాడైపోతుంది రాష్ట్రం. ఇవాళ ఇండ్ల మీద బలిపత్రం లెక్క దుమ్ము వేరుకుంటుంది. కాబట్టి జర షెడ్డో పడ్డో ఇంకో మెట్రో ఇదైతే మన తెలంగాణలో అడుగు పెడితే ఇంకా కొంత మనకు ట్రాఫిక్ సమస్య ఉండదు. ఈ బుయ్య మోటార్ల సప్పుడు కూడా కొంచెం తక్కువవుతుంది. జనాలు కూడా సునాయాసంగా పోయి వస్తారు, రాకపోకలు మంచిగా నడుస్తాయి అనేది. మరి వీళ్ళు ఎందుకు సోయి పెడతలేరు? ఏమన్నంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్కు బీహార్ నుంచి ₹1 తీసుకొని వాళ్ళకు ₹7.06 ఇస్తుంది కేంద్రం. ఉత్తరప్రదేశ్కు ₹3 ఇస్తుంది. ఏది ₹1 పన్నుల రూపంలో తీసుకొని, అదే మనకైతే ₹1 తీసుకొని ఆఖరికి 42 పైసలే ఇస్తుంది. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఇది మాత్రం నోరెత్తరు, ఇది కమ్ముతారు. కమ్మి ఇతరుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. ఇక పోతే అదేంది సబర్మతి నది, గంగా నది, సబర్మతి నది, గంగా నది, ఇక నిన్న యమున. ఇప్పుడు దీన్ని ప్రక్షాళన చేస్తాం మేము, బ్రహ్మాండంగా దీని రూపురేఖలు మారుస్తాము, పచ్చిపాల లెక్క తయారు చేస్తామని ఢిల్లీలో తమాషా బీజేపీలు ఇక మరి ఈ రకంగా గద్దెలెక్కి రామసక్కని కొలుపు చెప్పి శిల్క పలుకులు చెప్పి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోరు. ఇక్కడ సబర్మతి, గుజరాత్లో సబర్మతిని ప్రక్షాళన చేసుకున్నారు, గంగాను ప్రక్షాళన చేసుకున్నారు ఉత్తరప్రదేశ్లో. ఇక ఆఖరికి వస్తున్న కల్లా ఢిల్లీలో యమునా పేరు చెప్పి ప్రక్షాళన చేస్తామని ఈ రకంగా వచ్చారు. మరి ఇలా తెలంగాణలో ఉన్న మూసీని ప్రక్షాళన చేస్తాము పసలీరి అంటే ఎందుకు ఇస్తలేరు? వీళ్ళు ఎందుకు అడుగుతలేరు? తెలంగాణ జనాలు హరిరామచంద్ర శంకర భగవంత అని ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న జనాలు సబ్బండ వర్గాలు విడి రోగాలతోటి అల్ల కల్లోలం అయ్యి ఆగమవుతురు. క్యాన్సర్ బీమార్లు వస్తున్నాయి. ఆడోళ్లకు గర్భవతులు గర్భాలు నిలుస్తలేవు. ఆడోళ్లకు వచ్చిన రోగాలు దాపరమవుతున్నాయి ఈ మూసి మురికి వాటర్ తోటి. వీటికి అడుగడుగున మరి నీటి శుద్ధి కేంద్రాలు పెట్టి, శుద్ధి ప్లాంట్లను పెట్టి వీటిని మూసిని ప్రక్షాళన చెయ్యాలి. మరి మాకు పైకం కావాలి, మాకు ఆడ ₹1 తీసుకుపోతుర్రు, అక్కడనేమో మరి ఆ రకంగా దారపోస్తుర్రు. మరి మాకు గిది 42 పైసలే ఇచ్చి తోక జాడిచ్చుడేంది అని ఇప్పుడు రేవంత్ అయ్యా ఈ రకంగా ఇక మరి ప్రధానమంత్రి కాడికి పోయి ఇది చేస్తుంటే, నువ్వు బాగానే తనలాడుతున్నావు కానీ మరి మా వాళ్ళు వస్తలేరేంది? మా కిషన్ రెడ్డి ఆయన చెవులు వేపినామంటే ఇప్పుడు రేవంత్ అయ్యా కిషన్ రెడ్డి చెవులో కూడా వేసిండట. ఏకంగా పొన్నం ప్రభాకర్ని, హైదరాబాద్ ఇన్ఛార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ని కూడా పోయి కలిసిరాపోవే అంటే ఆయన కూడా పోయి చెవులు వేసి వచ్చిండట. ఢిల్లీలో ఆడంగనో ఈడంగనో పోతుంటే కూడా కంచె పడితే కూడా ఎదురు పడితే కూడా అప్పుడు కూడా కిషన్ రెడ్డి చెవుల రేవంతం సార్ వేసిండట. మరి వీళ్ళకి ఎందుకు మరి నిబరకిస్తలేదు పానము? వీళ్ళ ఏదో ఆస్తిపాస్తులు అడిగినట్టు, వీళ్ళదేదో సొమ్ము దానం చేయమన్నట్టు ఈ రకంగా బీజేపీ వాళ్ళు అడుగున అడ్డుపడుతుర్రు అని ఎవరైతే రేవంత్ రెడ్డి అంటుండో ఆయన అన్నట్టుగా కూడా వీళ్ళు కూడా అట్నే చేస్తున్నారు. 2014 నుంచి నేను దండం పెడితే గది లేకనాక 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఏది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు? ఇప్పుడు సుఖంపూస మాటలేమో మాట్లాడుతుర్రు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఎంతమందికి ఇచ్చారు వీళ్ళు ఉద్యోగాలు? ఇది ఈయనే పండుకుంది, దీని సప్పుడే లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చారు వీళ్ళు తెలంగాణలో? అది లేదు, అది ఉత్తబుర్రే. ఇక మరి ఈ రకంగా వీళ్ళ కింద మచ్చలు పెట్టుకొని మర్రలు పెట్టుకొని ఎదటోళ్ళ మీద ఎందుకు వీళ్ళు దుమ్మెచ్చిపోయాలి, బదనాం చేయాలి? రాష్ట్రంలో పాలన పక్కేసుకొని పడుకుందట. మరి నీ ఇంట్లో సంసారం వెల్లదీస్తానికే నీకు పెద్దలు ఆదికొస్తారు. నీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇంతవరకు అది దీవులే దిక్కు లేకుండా అయిపోయింది. ఎప్పుడో జనవరిలో కావాల్సింది ఫిబ్రవరి జనవరి ఇప్పుడు మార్చి వచ్చాయి.
అంటే నీ వ్యవహారమే నీకు సఖి లేకుండా ఇది నడుస్తుంటే మరి ఇక సబ్బడ వర్గాలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రంలో చిన్నగా మెల్లగా మేము ముందుకు కదులుతున్నాము, ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నాము, మాకు ఇంకా టైం ఉంది, చేస్తాము తెలంగాణ సంసారం దివాలా తీస్తుంది కాబట్టి షెడ్డో పడ్డో మేము అన్ని తీర్లా తెలంగాణను ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనో ఈ తెలంగాణ బండిని లాగాలనో మాకు తెలుసు అని వాళ్ళు పోతుంటే ఒరి పాడైపోను అధిష్టానం మెప్పు కోసము తేపకో మాట పూటకో ఆట అన్నట్టు ఇక ఒకటే పని పెట్టిర్రు, లేనిపోనివన్నీ ముంగటేసుకొని ఈ రకంగా ఎట్లా బదనాం చేయాలి సర్కార్ని అనేది ముంగటేసుకుర్రు. అందుకనే ఇప్పుడు వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు మనం బోర్డు మీద రాసుకున్న ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరు, చెయ్యాలి కదా అనేది ఇప్పుడు మన ఏఎన్ఎన్ ద్వారా ఒకసారి బీజేపీ లీడర్లకు మనం కూడా వినతి చేసుకుంటున్నాం ప్రజల పక్షాన. ఇంకేమన్నాడు, బీసీలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే బీసీని సీఎం చేయాలి. ఇప్పుడు కులగణన సరే, బీసీ కులగణన పేరు మీద ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు బీసీ కులగణన కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతుంది. ఇలా ఎవరైతే ఫామ్ హౌస్లో ఉండే కోయాగలు కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు సహకరించకపోయినా కులగణనలో పాల్గొనకపోయినా అట్టట్ట ఉంటుంది అని మళ్ళీ సర్కారు ఇంకా కూడా కొంతమంది తాళాలు వేసుకొని మరి ఏడికి పోయి ఎట్ట సంగతి ఇక అస్సలు మొత్తం బునాది కాడికి పోయి మొత్తం అంతా చెయ్యాలి, ఏ తప్పు లెక్క ఇది కాకుండా చెయ్యాలని మళ్ళీ కూడా కంకణం కట్టుకొని 28 తారీఖు దాకా ఆ కథ చేసిర్రు. మరి నువ్వెందుకు కులగణనలో పాల్గొనలేదు, నువ్వెందుకు లెక్కడియలేదు, నువ్వెందుకు జవాబు చెప్పలేదు అని బీజేపీ వాళ్ళు ఏమన్నా ఈ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళని అడిగిర్రా? మళ్ళీ ఏమన్నా అంటే బీసీల రాగం, బీసీ. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ సరే దీనికి ఏదైతే కులగణన అని తీసుకుపోవాలని అనుకుంటూ ఆలోచన చేసి ముందుకు పోతుంది. మరి ఇంత మటుకన్నా మీరు దేశంలో మరి ఈ కులగణన చేయాలన్న సో ఎందుకు వస్తలేదు బీసీల మీద? ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేయాలని అంటున్నారు, మరి బీసీల మీద మీరు అంత ప్రేమ ఉన్నోళ్ళు మరి ఎందుకు మరి జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో ఈ బీసీ కులగణనను ముందుకు తీసుకుపోతలేరు, ఆయా రాష్ట్రాల్లో ఎందుకు చేస్తలేరు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కోడైకి వస్తుంది. ఇది ఎటు తిరుగుతుంది మళ్ళా బీజేపీ దిక్కు ఇంకో ఇట్లా గుండెల ఇట్లా తాకిస్తుర్రు, సోషల్ మీడియా పెన్నులతోటి ఇట్లా తాకిస్తుర్రు. మీరు దేశంలో మీరు ఎందుకు చేస్తున్నారు కులగణన? ఏమన్నా అంటే మైనార్టీలను ఇళ్ళ కలిపిర్రు అంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న ఏపీని తీసుకుంటే ఏపీలో లేదా ఇది మైనార్టీలతో కూడుకున్న బీసీ ఏదైతే ఓబీసీ ఉన్నదా లేదా? ఏమన్నా అంటే ఎస్సీ వర్గీకరణలో నీ దండం పెట్టి ఇక మందకృష్ణ మాదికు ముద్దులు పెట్టి మురిపాల ముచ్చట్లతోటి పాలించి వాళ్ళతోని చెడ్డోపాటు లబ్ధి పొంది ఇవాళ అదే ఏపీ రాష్ట్రంలో ఇవాళ ఏబిసిడి వర్గీకరణ ఎందుకు చేస్తలేరు మీ బీజేపీ వాళ్ళు? అక్కడ ఉన్నది మీరే కదా, కూటమి ప్రభుత్వమే కదా. చంద్రబాబు అయ్య నీ దండం పెడితే రాసుకొని పూసుకొని తిరిగి మీ మోడీ సార్కి మద్దతు ఇస్తేనే ఆడ కుర్చీ నిలబడేది. మరి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు షెడ్డోపాటో మరి మాట్లాడి ఎందుకో ఈ ఏబిసిడి వర్గీకరణ చేస్తలేరు ఏపీలా? అమ్మో, గిన్ని రకాల మచ్చలు పెట్టుకొని గిన్ని రకాల వేషాలు వేసుకుంటా ఎవరిని బదనాం చేయాలి, ఎట్లా బదనాం చేయాలి అని కథలే మాత్రం ముంగడ పడుతున్నాయి. కానీ రాశికి రాని రంగానికి రాని వ్యవహారమే ఉంది, కానీ ఏం చక్కదనం లేదు, ఏం ఉద్దారకం లేదు, ఒకటన వ్యవహారం లేదు. ఇగో ఇది బీజేపీ వాళ్ళ కథ, ఇట్లా ఉంటుంది. ఇక పోతే ఇంకేముంది మహాపత్రికలో, ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కేసీఆరే కారణం, ఆయన నిర్లక్ష్యం వల్లే 8 మంది చనిపోయిర్రు, వనపర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, పాలమూరును పసిడి పంటల జిల్లా చేస్తా, మోదీ మంచోడే, కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి విలన్. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ముచ్చటే.
ఆనాడు కేసీరావయ్య మోడీ అంటే ఎగిరి దునికేది. ఇప్పుడు మర్యాద ఉండాలి, పేకాట ఉండాలి. షెడ్డో పడ్డో మరి నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి వస్తే నేను షెడ్డో పడ్డో ఆయనకు స్వాగతం పలకాలి. మనకు రావాల్సినవి ఏవైతే ఉంటాయో అనుమతులే కానీ నిధులే కానీ ఏ అయితే అవి పూస కూర్చున్నట్టుగా అడుక్కోవాలి. ఒకవేళ వెనక ముందు అని నానబెడితే నిలదీయాలి అనేది కేసీరావు హయాంలో జరగలే. అసలు మోడీ వస్తే మోడీని కలవలేదు, మోడీ కాడికి పోయి మగ్గిది కావాలని కొట్లాలు లేదు. ఆ రకంగా పక్కేసి పడబెట్టిండు ఆనాడు కేసీరావయ్య. కానీ ఇలా రేవంత్ ఉరుకుతాడు, పోతుండో మాడ ఢిల్లీ పోతుండో అంటే పని చేద్దామని వచ్చే నిధులు గుంజుకొద్దామని అమ్మాయినా అడగందే బువ్వ పెట్టదు కాబట్టి పోయి అడిగితేనే మనకు షెడ్డో పడ్డో ఇంత కంచంలకు కూడు వస్తుందన్న ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి మాట పోయి కలుస్తుండు. అయితే ఇక్కడ కేసీఆరే కారణము, ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కేసీఆరే కారణము అని ఇప్పుడు రేవంతమయ్య ఆంబాయ ఎల్లబోసుకుంటుండులా. ఇది కథ. ఇప్పుడు 2 లక్షల కోట్ల ఎవరు కేసీరావు హయాంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులతోటి మేము బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టాము. ఎక్కడ కూడా మేము కమిషన్లకు కకృతి వల్లేదు. రామసకదంగా రైతులని కడుపులో పెట్టుకొని చూసుకున్నాము, రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాము అనేది ఏమో వాళ్ళు చెప్పారు. మరి 10 ఏళ్ల సంధి నువ్వు రాజ్యం వేలి ఈ ఎస్ఎల్బీసీ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పురుడు పోసుకున్న ఏదైతే ప్రపంచంలో అతిపెద్ద ఎస్ఎల్బీసీ ఇరిగేషన్ ప్రాజెక్టును బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అంటి ముట్టనట్టు పక్కకు సవతి తల్లి ప్రేమ చూపించిర్రు. ఇవాళ మీ ఉద్దారకం వల్ల పడవబడి అది ఇవాళ గీ అనర్థానికి దారి తీసింది. 8 మంది ప్రాణాలకు మీరు చేసిన ఉద్దారకం వల్లనే ఇలా 8 మంది అన్యాయంగా ఉచితార్థంగా పాపం వల్ల సిక్కుకొని ఇదయ్యిర్రు అనేది ఇప్పుడు రేవంతమయ్య ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు. మరి ఎటువయ్య 2 లక్షల కోట్ల ప్రాజెక్టులో మేము బ్రహ్మాండంగా కలకలలాడుతుంది తెలంగాణ అని. ఏ ప్రాజెక్టు కమిషన్ అని ఇది ఎలిచిపారి ఆఖరికి జనాల చివర పడితే లాభం లేదని కుర్చీ గుంజి ఇగో ఇప్పుడు రేవంతం చేతిలో పెట్టారు. ఇవాళ మీరు చేసిన పాపం వల్లనే, మీరు చేసిన ఉద్దారకం వల్లనే ఇంకో గీ కథ జరిగింది. మరి ఇవాళ 8 మంది ఆయన దేవాదులలో 8 మందో 9 మందో ఇదయి 5 ఏళ్లకు వాళ్ళ జాడ దొరికింది. ఇది సరే. ఇప్పుడు ఎస్ఎల్బీసీలో మీరు ముట్టకున్నా, మీరు అంటుకోకున్నా, మీరు ముట్టుకోకున్నా దీన్ని చెయ్యాలి, చేపాలి. ఇటు పాలమూరు అటు నల్గొండ జిల్లాలకు మరి రైతుల పంటలు రైతులకు పంట భూముల సస్యశామం చేయాలని ఈ రకంగా రేవంతమయ్య కంకరం కట్టుకోడు. ఇక దీన్ని ఎటువంటి ఇట్టే వదిలిపెడితే బాగుండదు. ఆనాడు 2000 కోట్లతో ఒడిచిపోయే ఈ ప్రాజెక్టు ఇవాళ 4000కు పెరిగింది. 4000 కోట్ల పైచిలకు పెరిగింది. మరి ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఇట్నే వదిలిపెడితే ఇంట్లో బలిపత్ర పట్టి పడవబడి చెడ్డ ఇంకేం గందరగోళం అవుతుందో అని చిన్నగా వీళ్ళు ఉపాయం చేసి, ఉపాయం అంటే ఏదో సాటుమాటు ఉపాయం కాదు, లేకపోతే ఇకమతు లేని ఉపాయం కాదు. వీళ్ళు పెద్ద నిపుణులు, బయట దేశాలకు వెళ్ళి అమెరికాకి వెళ్ళి నిపుణుల ఇంజనీర్లను ఈ రకంగా తీసుకొచ్చి చేస్తే అది ప్రకృతి మరి ఆడ ఎట్లా ఇదయిందో ఆనాడు చేయక వచ్చిన పడవ ఉన్నందుకు ఇప్పుడు ఇంత ఘోరం జరిగిపోయాయి. ఇప్పుడు దీని మీదనే ఇప్పుడు ఎట్టి బురద రాజకీయం, ఎటుపెట్టి బురదలో చిక్కుకపోయినా వాళ్ళ ప్రాణాలు ఎట్లా ఉంటాయి, ఏంది ఏం కథ, వాళ్ళ ప్రాణాలకు మరి మనం ఎట్లా భరోసా ఇద్దాము, వాళ్ళ కుటుంబాలకు మనం ఎట్లా భరోసా ఇద్దాము అన్న సోయిని మర్చిపోయి ప్రతిపక్షాలు మొత్తం ఏమన్నంటే ఎస్ఎల్బీసీ ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటే వీళ్ళు అందులోకి పోయి వాళ్ళు రాకుండా వీళ్ళు ఏమైనా చేసిర్రా?
అలా బురద నీళ్ళు రాకుంటే ఏమైనా కట్టగట్టిరా? హరే రామ. ముందుగాల ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఏ నాయకుడైనా ముందుగాల పాపం ఎవరైతే ఈ ఎస్ఎల్బిసి బాధితులు 8 మంది అలా చిక్కున్నారో వాళ్ళకు సాయం చేయి. వాళ్ళు ఇవాళ అసలు ఏమనాలి ఎట్లా అనాలి పాపము. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ గుండెల నిండా దుఃఖాన్ని నింపుకొని అల్లాడుతున్నారు. వాళ్ళు నింగికి నిచ్చెన వేద్దుమా, తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా, ఓ నింగికి నిచ్చెన వేద్దుమా, తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా, ఓ ఏడ ఉన్నారో కష్టము చేసే కార్మికులారా, మా పిలుపు విన్నారా, చెమట తీసే శ్రామికులారా. ఇవాళ మన నేను పాపం వాళ్ళు ఎట్లా అయిరి ఏమైరి ఇంతవరకు ఏది లేదు ఎక్కర్లేదు. పాపం వాళ్ళు అసలు ఎట్లా ఏంది ఏం కథ అని పుట్టెడు దుఃఖంలో వాళ్ళ కుటుంబాలు అంగలారుస్తుంటే బయటి రాష్ట్రాలకు వెళ్ళి పొట్ట చేత పట్టుకొని వచ్చి ఈడ ఈ రకంగా వాళ్ళు నరకయాతన అనుభవిస్తుంటే గీ లేనిపోని బురద నింపుకొని బురద రాజకీయం చేసేది ఏంది, తలకాయల బురద నింపుకొని అనేది ఇలా ఏనని చెప్పుకొస్తుంది. ఎవరైతే టన్నెల్లో ఎవరైతే ఈ సొరంగ మార్గంలో ఇరుక్కొని పాపము మరి ఇదైపోతుర్రో వాళ్ళకు వాళ్ళ బతుకులకు వాళ్ళ కుటుంబాలకు భరోసాగా పార్టీ నాయకులు నిలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. బురద రాజకీయాలు బంద్ చేయర్రి, బదునాం రాజకీయాలు బంద్ చేయర్రి. దా ఇల్లేమొచ్చింది, కేసీఆర్ సంతకం. ఈనాడులో కేసీఆర్ సంతకం యమపాశమైంది. అమ్మా, కృష్ణా జిల్లాలో 511 టీఎంసీలు ఏపీకి ఇచ్చింది ఆయనే. అదే ఇక మనం చెప్పుకున్నాం కదా నిన్న కృష్ణా జిల్లాలోని 811 టీఎంసీల్లో 511 టీఎంసీలు ఏపీకి తీసుకువెళ్ళొచ్చంటూ నాడు కేసీఆర్ పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట యమపాశమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిండు. రాయలసీమకు నీటిని తరలించడానికి కేసీఆర్ కారణం కాదా అని ప్రశ్నించిండు. నాడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి వైఎస్ సీమకు నీరు తీసుకపోతే రాయలసీమకు, తర్వాత ఆయన కుమారుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో పిలిచి పంచపక్ష పరమాన్నాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాదులు వేయలేదా అని రేవంత్ రెడ్డి ఈ రకంగా ఇవాళ కేసీరావు సంతకం ఎంత పని చేసిందో చూడు. ఇక ఇటు ఏమంటారు చూడు, ఇక నీళ్ళను కృష్ణా నీళ్ళను నీ దండం పెట్టి గుంజుకపోతుంటే ఇక ఆనాడు పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టేమో అలా అయ్యే గుంజుకపోయిండు పోతిరెడ్డి పాడుకు. ఇక ఇప్పుడు కొడుకు నీ దండం పెట్టి రాయలసీమను రతనాల సీమ చేస్తా అని ఈ కేసీరావయ్య తమాషిగా ఆంధ్రాలో ఉన్న రోజమ్మ రొయ్యల పులుసుకు అలవాటు అయ్యిండు. ఈ రోజమ్మ మరి అంత కమ్మగా పెడుతుందో ఏమో పోసు పెట్టి మాల్ మసాలా గిట్ట మంచిగా దినుసులు వేసి మంచిగా కమ్మగా పెడుతున్నట్టుంది. ఇక మరి ఈ రోజమ్మ రొయ్యల పులుసుకు అలవాటు అయ్యి పెద్ద మనిషి ఉచ్చతార్థంగా తెలంగాణ నీళ్లను ఆంధ్రోళ్ళు గుంజుకపోతుంటే మలుపుకపోతుంటే తరలించకపోతుంటే తమాషిగా రొయ్యల పులుసు వాసన మీదనే ఉన్నాడు పెద్ద మనిషి. ఇక ఈ రకంగా ఇక ఆయన ఎత్తుకపోయి ఆయన గుంజుకపోయి అక్కడ ఇది చేసుకుంటే ఇక్కడ తెలంగాణ రైతులు ముక్కు మీద వేలేసుకొని దిక్కులు చూడబట్టి ఇక ఆనాడ అయ్యా వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పట్టుపోక పెట్టి నీళ్ళు మలపకపోతే అప్పుడు సరిలేదు ఇప్పుడు సరిలేదు ఏమన్నా అంటే లోపడంగా చీకటి వ్యవహారం. ఇక ఈ రకంగా ఇక గిట్లా నడిపించే
గిట్లా చేసిండు కాబట్టి ఇవాళ గీ కథ వచ్చింది అనేది ఇక రేవంతమయ్య ఆంబాయ వెళ్ళబోసుకుంటుండులా. రాష్ట్ర ప్రజలపై కిషన్ రెడ్డి పగబట్టారు. వాస్తవే కదా, పోతలేడు కదా కిషన్ రెడ్డి. మోడీ కాడు పోయి నువ్వు ఎందుకు ఇవ్వవు, నువ్వు ఏమిటికి ఇవ్వవు, షెడ్డో బడ్డో ఇస్తేనే మనకు మర్యాద, ఇస్తేనే మనకు మంచి, ఇస్తేనే రేపు జనాలకు మనం జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది మన పేరు అనేది ఈయనకు లేకపాయే. వనపర్తిని అభివృద్ధి పదంలో నిలిపే బాధ్యత నాది. ఇక సరే మాట ఇచ్చిందట రేవంతమయ్య, మాట ఇచ్చిందట. మరి రేపు ఏం చేస్తాడు, ఏంది ఏం కథ అనేది చూద్దాం రాబోయే రోజుల్లో. కేసీఆర్ సంతకం సరే ఇక పోతే ఏంది ఇది సాక్షిలో ఏముందయ్యా ఆయువన వార్త. నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు, సాయంత్రానికి తేలనున్న 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఫలితం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితానికి 2 రోజుల సమయం. కరీంనగర్ నల్లగొండలో కౌంటింగ్కు ఏర్పాట్లు. వ్యవహారం బాగానే ఉందిలో. ఇక మరి ఎవరో అంటే ఇక తేలేదు. పొదుగుకంగా కథ మాత్రం అంతా బయటకు వస్తుంది. రంగంలోకి రోబోలు ఇక అదే కదా. ఎవరైతే చిక్కుకున్నారో ఇంకా పాపం వాళ్ళ బతికి ఏమయ్యా, వాళ్ళ భాగ్యం ఏమయ్యా అనేది ఇంకా అదే ధ్యాసల సర్కారు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అటు జూపల్లిని మొత్తం బిర్రగా కావలి బట్టి నిమిషానికి ఏం జరుగుతుంది ఏం కథ అని రేవంతమయ్య ఆరా తీసుకుంటా ఆ కథ నడిపిస్తుండు. భారీ లెక్కలు, ఫీజు బేరాలు, మోదీ మంచోడే కానీ కిషన్ రెడ్డే ఇక అడ్డు తగులుతున్నట్టుగా కథ. స్నేహితులు గురువులతో కలిసి భోజనం. ఇదేంది అద్దెకున్న పార్వతమ్మ కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు వెనకటికి పెద్ద మనిషి వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండేనాట. ఇక ఆమె ఇప్పుడు కథ ముంగటి చేసింది. ఇదేంది ఇది ఇంకేముంది ఆయువన వార్త. అమెరికా సైద్యాల విషయంగా ఏదో సరే ఇట్లా ఉండమా నువ్వు. దా నమస్తే తెలంగాణ ఏమొచ్చింది, ఇదే ఉంటుంది కథ. అయితే నాన్సుడు లేదంటే కూల్చుడు. ఏందో వీళ్ళకి ఎట్ట వస్తుందో ఏం కథ. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల దుస్థితి ఇదే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కల్పించుకోవాలిగా పని లేదు కాబట్టి, కొలువు లేదు కాబట్టి ఇప్పుడు ఏదో ఓ రాశాంగం ముంగటేసుకుంటేనే అది జనాలకు ఎలిచిపార కొడితేనే షెడ్డో పాటో మనకు ఇంతో అంతో పేరో అదో ఇదో వస్తుంది అనేది ఇక వాళ్ళ ఆశ. ఇంట్లో ఆయువన వార్త ఇంకేముంది. ప్రమాదాన్ని వదిలి ప్రచారానికి పోయింది ఎవరు? అమ్మో ఈయన పెద్ద మనిషి. ఇక్కడ ప్రమాదం అయినాక మంచిగా దుబాయ్కి హోటల్లో తమాషగా రామసక్కని దావా చేసుకున్నాడు. ఆయాల లేదు. ఈడ ఎరుకైనాక కూడా ఎస్ఎల్బీసీలో కొంతమంది వచ్చారు, 8 మంది అలానే చిక్కుకున్నారు అని ప్రమాదం తెలిసినాక కూడా పోయి మంచిగా దుబాయ్ హోటల్లో దావా చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏదిరా అంటే ప్రమాదాన్ని వదిలి ప్రచారానికి పోయింది ఎవరు? మళ్ళా ఇదోటి అలా ఏం ముట్టుకోలే సర్కారు, ముట్టకుండా ఏం చేయలే. అక్కడ ఏం పోలే. అక్కడ ఏదైతే ఇప్పుడు సంస్థలు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఆర్మీ కానీ ఇంకా అది ఇది నిపుణులు, మేధావులు, ఇంజనీర్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అధికారులు, సర్కారు అధికారులు మొత్తం ఆడ మరి ఇక అంత దీని మీద బాగా ఎట్ట చేయాలి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే అసలే పట్టించుకోలేదు అనేది ఇప్పుడు వీళ్ళ కథ. ఈ కథ సాలాగుండా ఏదే ఇలా ఆయువన వార్త అంత పొరకే ఉంది. అమ్మో గిదేదో మంచిగా పట్టుకొచ్చిరుగా. కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు. అయ్యా 7గురిపై మహారాష్ట్ర పోలీసుల కేసు.
సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలపై బీజేపీ నాయకురాలు నాయకురాలు రక్ష ఖడ్సే ఆందోళన. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విపక్షాల పైరు. చూస్తున్నారులో. హాహా. ఇక కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి రక్ష ఖడ్సే ఆమె బిడ్డే నాయన శివరాత్రి పండుగ గోలిగా నేను షెడ్డో పాటు నా దోస్తులతో కలిసి జర అట తిరిగి వస్తా, అట చూసి వస్తా, జర నాకు కన్నసలువు అవుతుంది, పానం నిమ్మలం అవుతుంది అని ఈ రకంగా ఇక అయ్యకు ఫోన్ చేసి షెడ్డో పాటు ఈ రకంగా ఈ తల్లి ఇక మరి గిట్లా దోస్తులను ఎంటేసుకొని శివరాత్రి గోలిగా గిట్లా పోతే ఈమె మళ్ళీ ఎవరు రక్షా ఖడ్సే ఒక మంత్రి రక్షా ఖడ్సే ఏంటిది మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో తన కుమార్తెను ఆమె స్నేహితులను కొందరు వ్యక్తులు వేధించారంటూ కేంద్ర మంత్రి బీజేపీ నేత రక్షా ఖడ్సే ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఒక మంత్రి బిడ్డకే మరి ఈ రకంగా అయితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? ఈ చట్టాలు చల్లకుండా ఈ చట్టాలు ఏడవండుకుంటున్నాయి, ఈ చట్టాలు ఎందుకు నిద్రపోతున్నాయి, మరి ఏమి నడుస్తుంది దేశంలో ఎట్ట సంగతి? ఓ గిన్నె తీర్ల వ్యవహారాలు చేసినా కానీ ఈ నీచ నికృష్ట దుష్ట దుర్మార్గులు అష్ట పాపాలు దుష్ట చండాలు గిట్ట చెలరేగిపోతున్నారు. ఎట్లా? రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి ఇలా నేను ఒక పాటతోటి మరి విన్నపం తెలియజేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎవరైతే ఒక్క సామాన్య మహిళ అది ఒక మంత్రి బిడ్డకే గింత రకంగా ఈ రకంగా మరి ఇలా ఆకతాయిలు వేధించిర్రు, మంత్రి బిడ్డకే రక్షణ లేకుండా పోయిందంటే సామాన్యుల పరిస్థితి ఏంది? ఇంకా సందుల్లో బొందుల్లో ఇంక ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని కట్టున పెడుతున్నారు, ఎన్ని కమ్మి దాస్తున్నారు, బయటికి పొక్కకుండా ఇంకా ఏమేం చేస్తున్నారు అనేది మనకు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. ఒక మంత్రి బిడ్డకే రక్షణ లేదు అంటే ఇక మరి సామాన్యునికి ఉంటుందా? గది ఇక మరి మనకు పూసగుచ్చినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి నేను మాత్రము ఒక పాటతోటి విన్నపాన్ని తెలియజేస్తున్నది. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో, ఈ పాపము ఆపేటి మనసున్న మనిషి లేడ, ధర్మాన్ని కాపాడ కదిలొచ్చే నరుడు లేడా, ఆడ జన్మ అంతమైతే ఈ సృష్టికి మార్గమేది, ఇంతటితో ఆగపోతే రేపటికి లోకమేది, రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. ఈమె తన దోస్తులను 7 తీసుకొని పోతుంటేనే ఒక మంత్రి బిడ్డనే ఈ రకంగా మరి గిట్ట చేస్తున్నారు. ఇంకా రేపు ఇంకా ఏం జరగబోతుంది? ఈ ఫోక్సో చట్టాలు ఉన్నా, ఇంకా ఎన్నో చట్టాలు ఈ సమాజంలో ఉన్నా మరి ఎందుకు ఈ రకంగా ఇంత కాడికి ఇంకా ఈ చెలరేగిపోతున్నారు? వీళ్ళకి ఎందుకు వీళ్ళకు ఇంకా భయం అనిపిస్తలేదు, వీళ్ళకు భయం పుడతలేదు, వీళ్ళ అరాచకాలకు ఇంకా అడ్డుకట్ట ఎందుకు పడతలేదు? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఈ సర్కారు, ఈ ప్రభుత్వాలు? ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి. ఏమో ఒంటరి కూడా పోలే, పక్క పొంటి 7-8 మంది దోస్తులు ఉండరట. ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి, స్వేచ్ఛ లేని ఆడ జన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి,
రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా, మదమెక్కి మానవత్వమే మరచిపోయేనా. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. ఇవన్నీ ఏం లేదు, తప్పు చేసినని మొత్తం పాతాళం దొక్కుడే. అగో గట్లయితేనే మరి ఏమైనా మార్పు వస్తట్టుంది. ఏ చట్టాలు, ఏ ఫోక్సో చట్టాలు ఏ తీసుకొచ్చినా కానీ, ఎల్ల చేసినా కానీ, ఏ జైల్లో వేసినా ఈ ఆస్తలేరు. ఏందిరా అంటే మళ్ళీ ఎప్పటాటే గదుకనే జర పాతాళం దొక్కురు. వీళ్ళని ఇసోంటోళ్ళని పాతాళం దొక్కితే కానీ ఇంకోనికి బుద్ధి వస్తుంది. నిన్న మన వార్తలలో కూడా చెప్పుకున్నాం. అమ్మ అంటే ఏంది, స్త్రీ జాతి గొప్పతనం ఏంది. అమ్మేరా ఈ సమస్త జగతికి ఆది మూలము, అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా, ఆ ఇలవేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా. ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా. ఈ రకంగా అమ్మ గొప్పతనాన్ని మనం చెప్పినా, ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా అంటే ఇక్కడ మొగోళ్ళు అందరు కాదు, కొందరే కీచకులు. ఎవరైతే దగులుబాజీ బయటబాజీగాలు ఉంటారో గాలే. ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా, స్త్రీ అంటే వాడుకునే వస్తువేమి కాదురా, తరతరాల మన చరితకు పునాది అమ్మేరా, రాత రాసే ఆ బ్రహ్మను కన్నది ఓ అమ్మేరా. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. మహిళా లోకం ఎదురు చూస్తూ ఉంది. ఎవడైతే ధర్మాన్ని దారి తప్పించి ఈ రకంగా ఆకతాయిలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు అత్యాచారాలకు పాల్పడతారో వాళ్ళని ఏం లేదు. ఇట్లా ఆనాడు విష్ణుమూర్తి ఏ రకంగా ఇట్లా అడుగేస్తే పాతాళలోకం పోయిండు, గట్ల చెయ్యాలి. వాడిని మొత్తం బునాదిలో మొత్తం కలిపేయాలి. గట్లయితేనే ఏమైనా మార్పు వస్తుందేమో అనేది మరి ఇది చర్చించుకుంటున్న ముచ్చట. ఈ రకంగా నేను కూడా ప్రభుత్వాలకు ఈ రకంగా విన్నవిస్తుంది. ఇప్పటికైనా మార్పు రావాలి. ఆడబిడ్డ అంటే మన ఇంటి లక్ష్మి అని గుర్తుపెట్టుకోవాలని నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకేముంది, ఆంధ్రజ్యోతి జాబిల్లిపై బ్లూ గోస్ట్, కేటీఆర్కు అహంకారం, కిషన్ రెడ్డికి కుళ్ళు. ఇక ఇది మాత్రము అక్షరాల 100% రుజువైంది. కాబట్టి తెలంగాణలో జనాలు పక్క కేటీఆర్ అహంకారం అనేది ఇలా జనాలు ఒకసారి పోదాం. కేటీఆర్ అహంకారం ఇది ఇంత పిల్లోని అడిగినా చెప్తాడు. ఎందుకంటే ఈ రకంగా వాళ్ళు ఎవరైతే చోటా మోటా నాయకులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, నిజంగానే ఆయన అసలు కింది స్థాయి క్యాడర్ అంటే లెక్కే లేదు. చోటా మోటా నాయకులమైన ఓ పని మీద పోతే చూడడు. ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు, చోటా మోటా నాయకులు, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షెడ్డో పడ్డో పోయి కలుద్దాము, ఈ కష్టం వచ్చింది కార్యకర్తలకు చెప్పుకుందాము అని పోతే ఈయన ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకోకుండా, అంటే అహంకారం.
మనిషి పతనానికి కారణం, ప్రధాన కారణం అహంకారము. సొంత పార్టీ వాళ్ళే ఈయన అహంకారాన్ని నచ్చలేదు, సొంత పార్టీ వాళ్ళే ఈయన ఒంటెద్దు పోకడం నచ్చలేదు. అందుకనే కేటీఆర్ అహంకారము అనే ఏదైతే ఇది ఉన్నదో దీంతో ఇవాళ అయ్య పెద్ద కృషికే ఎసరు వచ్చింది. అహంకారం ఈ రకంగా ఉద్యమకారులని ఏ ఒక్క ఉద్యమకారుని దగ్గర తీయలేదు. సారు, ఓ కేటీఆర్ సారు, నేను తెలంగాణ రాష్ట్ర సాధనకై తన్లాడుతుంటే, ఆరాటంతో పోరాటం చేస్తుంటే మీ నాయన వెనకాల తిరిగినాం, ఆయన 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం, పెద్ద పెద్ద బహిరంగ సభలలో పాలు పంచుకున్నాం, మా కుటుంబాలను ఎడవాసినాం, మా అయ్య అమ్మను ఎడవాసినాం, మా భార్య పిల్లల్ని ఇడిచిపెట్టినాం, మొత్తం తెలంగాణ రాష్ట్రమే కావాలని ఉద్యమకారులు ఈ రకంగా పాపం కన్న గోసల పడి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలు పంచుకుంటే కనీసం ఒక్క ఉద్యమకారుడు పోయి కేటీఆర్ను కలుద్దామంటే నీ దండం పెడితే ఆఖరికి వస్తున్న కల్లా ఉద్యమకారులు కూడా ఎవరైతే ఈ కేటీఆర్ ఉన్నాడో ఈ కేటీఆర్కు ఏం లేదు, బాగా అహంకారం వచ్చింది మనిషికి, ఎవరిని కలవడు, ఇక అయిపోయింది, ఇదా వీళ్ళ తరీకా అనేది బాగా నాటకపోయింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనడంలో తప్పేం లేదు. వాస్తవంగానే ఈయనకు అహంకారం అనేది పెచ్చు పెరిగిపోయింది. కాబట్టి ఇక ఆ రకంగా తన గోతి తానే తీసుకొని పార్టీని పాతాళ లోకంలో పడేసిండు. అందుకనే నిన్న అయ్యా బీఆర్ఎస్ పార్టీ మరి భవిష్యత్ కార్యాచరణని అల్లునికి అప్పగించిండు. ఓపిక కలవాడు, షెడ్డో పడ్డో తనలాడతాడు, కానీ ఇంత కాదు, జనాలల్లో ఉంటాడు. సామాన్యుడు నాలాగా పేమియ బట్టలేనుడు కూడా మందలిస్తే అంటాడు. అందుకనే కొద్దిగంత గాలి అడుమల్లింది. ఇక అహంకారం అంటే గిది కథ. మనిషికి ఎప్పుడైనా అహంకారం ఉండొద్దు. అహంకారం ఉంటే కథ అయిపోయినట్టు కానీ పని. ఇక గిది మొత్తానికి ఇలా మన ఏఎన్ఎన్లో మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత ప్రతి ఉదయం మహా ఉదయం పేరు మీద మరి మీకు ఉన్నది ఉన్నట్టుగా పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా మరి అందిస్తూనే ఉన్నాం. మరి ఇవాళకి ఈ పొద్దుగాలి వార్తలు మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత మరి మన ఏఎన్ఎన్లో ఉన్న మరి ఆయమైన వార్తలను మీకు ఇక మరి విన్నవించిన, విశదీకరించిన, పూసగుచ్చినట్టుగా వర్ణించిన. ఇక మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాము. మరి అంతవరకు దాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్ శనార్థి. అందరికీ నమస్తే.